ఆర్టికల్ 14 అనేది లేకపోతే ఇండియా పరిస్థితి ఎట్లా ఉండేదో లైక్ ఎగ్జాంపుల్స్ లాగా నేను చెప్తాను. అయితే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటి అంటే ఈ ఆర్టికల్ ఉన్నా కూడా పెద్ద ఉపయోగం లేదని నా పర్సనల్ ఫీలింగ్. ఎందుకంటే లైక్ మీరు కూడా చూస్తున్నారు సినారియోస్, ఇప్పుడు కరెంట్ సొసైటీలో జరిగే సినారియోస్. సో నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఇది ఉన్నా కూడా పెద్ద డిఫరెన్స్ లేదు. దాని గురించి నువ్వు నేను అందరం కలిసి ఫైట్ చేసి కొట్లాడొచ్చు. నేనైతే రెడీగా ఉన్నా. మీరు మీ డెసిజన్ అనేది మీకు తెలుసు. అయితే ఎగ్జాంపుల్ పాయింట్లోకి వస్తే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే రైట్ టు ఈక్వాలిటీ. ఇప్పుడు ఇందులో ఒక 2 సినారియోస్ చెప్తాను. ఫస్ట్ సినారియో, ఒక డబ్బున్నవాడు దొంగతనం చేశాడు, ఒక పేదవాడు దొంగతనం చేశాడు. ఓకే, పోనీ స్కామ్ చేశాడు అనుకుందాం, దొంగతనం వద్దులే కానీ స్కామ్ చేశాడు బ్యాంకులో. సింపుల్ ఎగ్జాంపుల్, మీకు అర్థమయ్యే ఎగ్జాంపుల్. ఇప్పుడు ఒక పేదవాడు లోన్ తీసుకున్నాడు బ్యాంక్ దగ్గర, ఒక డబ్బున్నవాడు లోన్ తీసుకున్నాడు బ్యాంక్ దగ్గర. సో ఈ చట్టం ఏం చెప్తుంది? ఆర్టికల్ 14 అంబేద్కర్ గారు ఏం చెప్పారు, మన రాజ్యాంగంలో ఏం రాశారంటే ప్రతి ఒక్కరిని కూడా సమానంగా చూడమని చెప్పి రాశారు. అయితే మన గవర్నమెంట్లు ఏం చేస్తున్నాయి? ఆయన మాట వింటున్నాయా? రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నాయా? ఇప్పుడు ధనవంతుడు లోన్ తీసుకొని ఎగ్గొట్టి విదేశాలు బారిపోతే ఏం చేయదు గవర్నమెంట్. అదే ఒక పేదవాడు, ఒక రైతు బతకడానికి సమాజానికి వరి పండించి ధాన్యాలు పండించి వ్యవసాయం చేయడానికి రుణాలు తీసుకొని ఒకవేళ కట్టలేని పరిస్థితిలో వాళ్ళ పొలాలు జప్తు చేయడం ఇవన్నీ కూడా చేస్తున్నారు. రైట్ టు ఈక్వాలిటీ అంటే అరే బాబు గవర్నమెంట్ అందరినీ ఈక్వల్గా చూడండి, ప్రతి ఒక్కరిని కూడా ఈక్వల్గా చూడండి. అది మిస్ అయిపోయింది. సెకండ్ సినారియో రేప్. ఇప్పుడు రేప్ చేస్తున్నారు కదా మహిళల్ని. అయితే ఒక పొలిటీషియన్ రేప్ చేసినా, ఒక డబ్బున్నవాడు రేప్ చేసినా, ఒక బీదవాడు రేప్ చేసినా కూడా, ఎవడు రేప్ చేసినా కూడా సమాన శిక్ష అనేది పడాలి. కానీ ఇప్పుడున్న కరెంట్ సొసైటీలో ఇదైతే నాకైతే ఫేర్ అనిపించట్లేదు. ఎందుకంటే 2 ఇన్సిడెంట్లు చెప్తాను దీని గురించి. ఒక ఇన్సిడెంట్లో ఒక అమ్మాయిని రేప్ చేశారని చెప్పి 4 ఎన్కౌంటర్ చేశారు. కానీ ఆ ఎన్కౌంటర్ల తర్వాత చాలా రేపులు జరిగాయి, పెద్ద పెద్ద తలకాయలు కూడా ఉన్నాయి. కానీ గవర్నమెంట్ ఎవరిని కూడా ఎన్కౌంటర్ చేయలేదు. ఎందుకు అని చెప్పి క్వశ్చన్ చేయి, ఫైట్ చెయ్యవు దాని గురించి. సో ఇది అండి ఈక్వాలిటీ అనేది. ఏంటి అంటే ఇది ఒక్క దీంట్లోనే కాదు, లా ముందే కాదు, ప్రతి ఒక్క ఫీల్డ్లో ప్రతి ఒక్క దాంట్లో కూడా ఈక్వాలిటీ అనేది మ్యాండేటరీ. నీకు ఒకవేళ నీ ఈక్వాలిటీ అందరినీ సమానంగా చూడకపోతే క్వశ్చన్ చేసే హక్కు నీకు ఉంది. ధైర్యంగా నువ్వు దాని గురించి ఫైట్ చేయొచ్చు నీకు ధైర్యం ఉంటే. లేదంటే యాజ్ ఇట్ ఈస్గా డైలీ రొటీన్ లైఫ్ ఫాలో అయిపో. ఓకే, ఇదండి ఆర్టికల్ 14 రైట్ టు ఈక్వాలిటీ.